తిరుమలలో మరోసారి అన్యమత ప్రచారం. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్. భద్రాచలంలో కల్తీ నెయ్యి. వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. తిరుమల కొండపై అన్యమత చిహ్నమున్న వాహనం కలకలం రేపింది. వాహనాన్ని గమనించిన భక్తులు అధికారులకు కంప్లైంట్ చేశారు. దీంతో ఘటనపై టీటీడీ సీరియస్ అయింది. అగ్నిమాపక శాఖ కార్యాలయం సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో ఉన్న తమిళనాడు రిజిస్ట్రేషన్ గల వాహనాన్ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు వెంటనే ఆ స్టిక్కర్ ను తొలగించారు. విజిలెన్స్ సిబ్బంది తిరుమల 2 టౌన్ PS లో దీనిపై ఫిర్యాదు చేయగా వాహనం డ్రైవర్ గోబి యజమానిపై కేసు నమోదైంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ పై వేటు వేసింది టీటీడీ. ఉదయం 10:40 అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర 9వ లేన్ ద్వారా వాహనం తిరుమలకు వచ్చినట్టుగా గుర్తించిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ఎంపీ ప్రియాంక గాంధీ భర్త బిజినెస్ మ్యాన్ రాబర్ట్ వాద్రాపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఏడాది జూలైలో PMLA కింద వాద్రా వాంగ్మూలాన్ని రికార్డు చేసింది ఈడీ. బ్రిటన్ కు చెందిన ఆయుధ వ్యాపారి సంజయ్ బండారి కేసుతో ముడిపడ్డ మనీ లాండరింగ్ కేసులో అభియోగ పత్రాన్ని ప్రత్యేక కోర్టులో సమర్పించింది. రాబర్ట్ వాద్రాపై ఇది 2వ మనీ లాండరింగ్ ఛార్జ్షీట్. ఏడాది జూలైలో షికోపూర్ భూముల వ్యవహారంలో ఈడీ వాద్రాపై అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. లండన్ లోని స్థిరాస్తికి సంబంధించి బండారితో వాద్రా సంబంధాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా గతంలో వాద్రాను విచారించింది కూడా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కల్తీ నెయ్యి కలకలం రేపింది. కల్తీ నెయ్యి గుట్టు రట్టు చేసిన పోలీసులు శ్రీరామ లాడ్జిలో ముమ్మూర తనిఖీలు జరిపి కల్తీ నెయ్యి తయారు చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 4 కల్తీ రాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 65 కేజీల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి గుట్టుపై కూపిలాగుతున్నారు. ఎన్ని రోజుల నుంచి భద్రాచలం వేదికగా కల్తీ నెయ్యి దురాగతానికి పాల్పడుతున్నారు అనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరెవరున్నారు అనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చింది. కార్తీక మాసం నెల రోజుల ఆదాయం 17,62,33,331 రూపాయలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గతేడాది కార్తీక మాసం నెల రోజుల ఆదాయం 14,30,60,69,481 రూపాయలు రాగా గత ఏడాది కంటే ఈ ఏడాది 3,31,63,850 రూపాయలు అధికంగా వచ్చినట్టుగా తెలిపారు అధికారులు. నెల రోజుల్లో 24,447 సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినట్టుగా తెలిపారు. తెలంగాణలో మత్తు పదార్థాల విక్రయాలను అడ్డుకుంటున్నారు పోలీసులు. తాజాగా IDA బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనగర్ లో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన అజయ్ కుమార్ పాన్ షాప్ లో గంజాయి చాక్లెట్ల విక్రయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు అజయ్ కుమార్ అదుపులోకి తీసుకుని తన దగ్గరున్న 238 గంజాయి చాక్లెట్లు, పొగాకు ఉత్పత్తులు అలాగే నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అజయ్ కుమార్ కి గంజాయి చాక్లెట్లు ఎవరు సరఫరా చేస్తున్నారనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ కొత్త ఆకర్షణ సంతరించుకుంది. ప్రత్యేక ఆకర్షణగా 2 తెల్లటి హంసల్ని విడిచిపెట్టారు తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏలు సింగ్ మెరు. 2 తెల్ల హంసల్ని ప్రజా ప్రదర్శన కోసం ఎన్క్లోజర్ లో విడిచిపెట్టారు. జూలో 2010 నుంచి రెగ్యులర్ అడాప్టర్ గా ఉన్న NS రాంజీ తన తల్లిదండ్రుల పేరుతో ఈ 2 స్పాన్స్ ను దానం చేశారు. కార్యక్రమానికి పలువురు IFS రిటైర్డ్ అధికారులు, జూ డైరెక్టర్ డాక్టర్ హిరేమా, క్యూరేటర్ వసంత తదితరులు హాజరయ్యారు. ఈ తెల్లటి హంసల సందర్శనతో ప్రస్తుతం నెహ్రూ జూలాజికల్ పార్క్ లో సందడి నెలకొంది. పార్క్ లో మొత్తం 199 జాతులకు చెందిన 2,000కు పైగా జంతువులు ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య 2 పిల్లల్ని చంపిన కేసులో భర్తకు మరణశిక్ష విధించింది. నిందితుడు గురు ప్రవీణ్ కు ఉరిశిక్ష విధించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో 2019లో భార్య 2 పిల్లల్ని చంపాడు గురు ప్రవీణ్. భర్తతో విడాకులు తీసుకుని కొడుకుతో ఒంటరిగా జీవిస్తున్న చాందిని అనే మహిళను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె వేరే వాళ్లతో ఫోన్ లో మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్న గురు ప్రవీణ్ ఆమెపై కక్ష పెంచుకొని పిల్లలతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఇనుపరాడుతో తలపై బలంగా కొట్టి చంపారు. ఈ కేసులో సాక్ష్యాల్ని పరిశీలించిన కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది.